హాయ్ అండి. చెట్టు ఎందుకు ఎక్కారనుకుంటున్నారా? ఇది ఆడవాళ్ళు కూడా ఎక్కేస్తారండి. ఇలాంటి కూర కనిపిస్తే ఇది గొడ్రూమ్ కూర. చూసారు కదండీ! వర్షం పడినప్పుడు ఇలాంటి చిగురిస్తాయన్నమాట. మా ప్రాంతాల్లో ఇది ఉంటాయి. గొడ్రూమ్ ఆకుకూర కూడా గిరిజన ప్రాంతంలో ఒక ప్రతి వరం అనుకోవాలి. మన అడవుల్లో దొరికే ప్రతి ఆకుకూర వెనక ఒక ఔషధం అనేది ఉంటుందండి. అందుకే ఏ ఆడవాళ్ళైనా వదల చెట్టు ఎక్కేస్తారండి. ఇలాంటి అరుదైన ప్రకృతి వరమే గొడ్రూమ్ ఆకుకూర. గిరిజనులు తరతరాలుగా తింటున్న ఈ ఆకుకూర ఎప్పుడు హాట్ టాపిక్గా అవుతుందన్నమాట. ఇది సాధారణంగా ఒక కూర కాదండి, కొండల్లో అడవుల్లో దొరికే గొడ్రూమ్ ఆకుకూర అనమాట. ఇవి చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి. మనం ఈ విధంగా సేకరించుకోవాలి. ఇక్కడ ఉన్న చిగురు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఉంటాయన్నమాట. మన గిరిజన ప్రాంతంలో వర్షాకాలంలో మొదలయ్యే సమయం నుండి కనిపిస్తుంది ఈ ఆకుకూరలు అనమాట. ఈ ఆకుకూర ఎక్కువగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మనకు దొరుకుతాయన్నమాట. వర్షాకాలంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయన్నమాట ఎక్కువ. ఈ కాలంలో మంచి హాట్ టాపిక్గా మారుతుంది ఈ కూర అనమాట. ఇది ఒక ఔషధ గుణం అనుకోవాలి. ప్రతి ఆడవాళ్ళు కానీ మొగలు కానీ ఎక్కడ ఉన్నాయో కూర అయితే వదలరండి, ఖచ్చితంగా తెచ్చుకుంటారు అనమాట. చెట్లపై ఎక్కి ఇది సేకరించుకోవాలన్నమాట. ఈ ఆకుకూర గిరిజనులు ఉదయం వెళ్ళి సేకరిస్తారు. ఎక్కువ ఉదయం వెళ్ళిపోయి కొండకి వెళ్ళిపోయి సేకరించుకొని తెచ్చి వండుకుంటారు అనమాట ఇవి. కానీ మనం మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళామండి, ఫుల్గా వంట ఉంది, అందుకే మనకి ఆకుకూర అనేది కనిపించట్లేదు వీడియో. ఈ గొడ్రూమ్ ఆకుకూర రుచికి కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పెద్దలు మాకు చెప్తుంటారన్నమాట. మా తాతల నుంచి వస్తున్నటువంటి వంశపరిహారం ఎలా అయితే వస్తుందో ఆ విధంగా తింటున్నారండి. ఇది శరీరానికి చల్లదనం, బలం ఇస్తుందని నమ్ముతారనమాట మన గిరిజనులు ఎక్కువగా. ఇలాంటి ఆకుకూరలు ఇప్పుడు మెల్లమెల్లగా కనుమరుగైపోతున్నాయి. కానీ మన గిరిజన సంస్కృతిలో ఇవి ఇంకా జీవించి ఉన్నాయన్నమాట. ఇవి మన ప్రకృతి ఆహారం, మన సాంప్రదాయం. ఇలాంటి అడవి ఆకుకూరలు ఇంకా తినాలి, చాలా ఉన్నాయన్నమాట. ఇవే కాదండి, రకరకాల కూరలు అయితే ఉన్నాయి మనకు, అవి తినాలి. వండుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఎక్కువ ఏం వేయాల్సిన పని ఉండదు. మసాలా గట్రా వితౌట్ మసాలా అనమాట. ఇది ఏమి జీరో ఆయిల్ అనమాట. ఆయిల్ తక్కువ ఉండాలి, చాలా నీట్గా వండుకోవాలి. ఈ విధంగా అయితే మనం నీట్గా క్లీన్ చేసుకొని ఉన్న చిగురు తెచ్చుకొని మనం ఈ విధంగా అయితే వండుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా ఉల్లిపాయ, మిరపకాయ, కొద్దిగా ఆయిల్, సాల్ట్, కారం వేయరండి. ఆ కారం వేసి చిల్లి వేసాం కదండి, మనకు పచ్చిమిర్చి, వాటిని కారంగా ఉంటుంది అనమాట. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది, అమ్మిగా ఉంటుంది, చికెన్లా ఉంటుంది అనమాట. రకరకాల కూరలు కూడా ఉంటాయన్నమాట మన గిరిజన ప్రాంతంలో. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు. ఆకుకూరలు చాలా ముఖ్యమైనది, ఆరోగ్యానికి మంచిది, బలం అనేది పెరుగుతుంది, ఇంత మంచిది అనమాట. ఒక ఔషధ గుణంతో పిలుస్తారనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే మినిమం 30 మినిట్స్ అయిపోద్దండి కదా. కొద్దిగా ఆయిలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సాల్ట్